అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఆ రోజు సాయంత్రం స్కూల్ నుండి రాగానే 6వ క్లాస్ చదువుతున్న అక్షర పుస్తకాల బ్యాగ్ని పక్కకు గిరాటేసి సోఫా మీద చతికిల పడిపోయింది. కడుపులో ఏదో అలజడి. తరచూ అక్షరకి ఆరోగ్యం బాగుండడం లేదు. ఎవరికీ ఏమీ చెప్పలేకపోతోంది. సోఫా మీద పడుకున్న అక్షరని వాళ్ళమ్మ సునంద వచ్చి ఏమైందే అని అడిగింది. కడుపులో బాగాలేదమ్మా అంది అక్షర. నొప్ప? అయినా మామిడి ముక్కలు కోసుకొని అలా ఉప్పు కారం వేసుకొని తినొద్దంటే వినవు అంటూ వంటగదిలోకి వెళ్ళి ఉప్పు నీళ్లు తెచ్చిచ్చింది. ఆ రోజు రాత్రి వామన్నం చేసి పెట్టింది. అక్షరలో ఏ మార్పు రాలేదు. సునందకి అర్థం కాలేదు. గారాల కూతురు కాబట్టి ఆనంద్కి మనసు కుదరలేదు. మర్నాడు స్కూల్కి సెలవు పెట్టించి హాస్పిటల్లో చూపించాలనుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆనంద్కి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఈ మధ్య అక్షర డల్గా ఉంటుంది. సుమారు 3 నెలల నుంచి మౌనంగా ఉండడం, భయంగా తిరగడం, ప్రోగ్రెస్ రిపోర్ట్లో అనూహ్యంగా మార్కులు తగ్గుముఖం పట్టడం, ఇవన్నీ దేనికి సంకేతాలో, విషమేమై ఉంటుందో పదే పదే ఆలోచనలు అనంతముఖాలుగా పరిగెడుతున్నాయి. మర్నాడు భార్య సునందతో అక్షరని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. లోపల డాక్టర్ దగ్గర స్టెథోస్కోప్తో చెక్ చేశాక ఎప్పటి నుంచమ్మా నొప్పి అని అడిగారు. నిన్నటి నుంచి అంది అక్షర. ఎందుకో నాకు బాగాలేదు అంకుల్ అంది. అన్నీ చూశాక కొన్ని రకాల పరీక్షలు చేయించమని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు. హాస్పిటల్లోనే ఉన్న ల్యాబ్లో అక్షర బ్లడ్ ఇచ్చి ముగ్గురు హాల్లో కూర్చున్నారు. కడుపు నొప్పికి సింపుల్గా రాసే మాత్రలకి ఇన్ని పరీక్షలేమిటో సునంద ఆనందులకి అర్థం కాలేదు. రిపోర్ట్స్ నేరుగా డాక్టర్ గారి గదిలోకి వెళ్ళిపోయాయి. రిపోర్ట్స్ ఎలా ఉన్నాయని ల్యాబ్ టెక్నీషియన్ని అడిగితే డాక్టర్ గారు చెప్తారు, లోపలికి వెళ్ళండి అన్నాడు. రిపోర్ట్స్ అన్నీ తిరగేసి అక్షరని నర్సుతో బయటికి పంపించి డాక్టర్ గారు ఇద్దరికి అసలు విషయం చెప్పారు. సునంద ఆనందులు షాక్ అయిపోయారు. నమ్మలేకపోయారు. ఏం మాట్లాడలేకపోయారు. కంగారు పెట్టకండి, జాగ్రత్తగా వ్యవహరించాలి అని ఆఖరిసారిగా చెప్పిన డాక్టర్ గారి మాటలు చెవుల్లో మార్మోగుతున్నాయి. అక్షరాన్ని తీసుకుని గబగబా ఆటోలో ఇంటికి చేరిపోయారు. లోపలికి వెళ్ళి తలుపు వేసి అక్షరాన్ని కూర్చోబెట్టి గుచ్చి ప్రశ్నలు సంధించారు. అక్షర ఏమీ చెప్పలేక భయపడిపోతోంది. 15 వారాల గర్భిణి అని ఎవరికైనా తెలిస్తే పరువేం కాను, పిల్ల భవిష్యత్ ఏమిటో అంటూ సునంద ఏడుపు లంకించుకుంది. ఆనంద్ దిగాలు పడిపోయాడు. ఏమి చేయాలో, ఎలా అర్థం చేసుకోవాలో ఇద్దరికి అంతుపట్టడం లేదు. వాళ్ళ లోపలి బాధకి నివారణ మార్గం వెతకలేకపోతున్నారు. ఆ రోజు అక్షరాన్ని పడుకోబెట్టి భార్యాభర్తల మధ్య చాలా ఆవేదనాపూరిత మాటలు తెల్లవార్లు జరిగాయి. మర్నాడు స్కూల్కి పంపించలేదు. ఉదయం మెల్లగా అక్షరం నుండి విషయం రాబట్టారు. ఆ వీధిలోని తేజ పేరు చెప్తూ భయంతో వణికిపోయింది. సునంద మంచినీళ్లు పట్టించింది. ఏం చేశాడు సునంద అడిగాడు. ఆ అంకుల్ ఏదేదో చేసేవాడు, ఎవరికైనా చెప్తే చంపేస్తానన్నాడు అని కళ్ళు పెద్దవి చేసి తల్లివైపు చూస్తుండిపోయింది అక్షర. ఇద్దరికి విషయం అర్థమైపోయింది. 2 ఏళ్ల అవతల ఉండే తేజ తరచూ వస్తూ ఉంటాడు. అక్క బావ అంటూ ఇద్దరినీ పలకరిస్తాడు. బిస్కెట్స్ చాక్లెట్స్ తెస్తాడు. దారిలో ఆ ఇంట్లోకి రమ్మని బిస్కెట్ ప్యాకెటు చాక్లెట్స్ ఇచ్చేవాడంట. బయటికి విషయం తెలిస్తే ఏమవుతుందోనని దిగమింగుకోలేక అన్నం సహించలేదు వాళ్ళకి. ఆ రోజు స్కూల్కి ఆనంద్ తీసుకెళ్లాడు. ఎవరేమని అడిగినా వర్మని చెప్పు స్కూల్లో అని ముందే చెప్పి ఉంచాడు. అక్షరాన్ని రోజు స్కూల్కి ఆనంద్ తీసుకొస్తున్నాడు. ఆందోళనతో పాటు అక్షర ఆరోగ్యము పాడవుతుందని తెలుస్తూనే ఉంది. ఏం చేయాలో తెలియని స్థితిలో 2 వారాలు గడిచిపోయాయి. సునంద తన తమ్ముడు చైతన్యని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది. చైతన్య హుటాహుటిన ఊడిపడ్డాడు. విషయం తెలుసుకుని హతసుడయ్యాడు. ఉద్రేకంతో ఊగిపోయాడు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి లోపలేయించాలి. నలుగురికి తెలిస్తే బుద్ధొస్తుంది వెధవలకి అంటూ రంకెలు వేశాడు. వాడితో పాటు మన పిల్ల నలుగురికి తెలుస్తుంది కదరా అంది సునంద. మన పేరు బయటికి రాకుండా వాడిని లోపల పెట్టి కుమ్మేయాలి అన్నాడు చైతన్య. మన పిల్లని ఇప్పుడేం చేయాలో చూడు, తర్వాత వాడి సంగతి చూద్దాం అన్నాడు ఆనంద్. వీళ్ళకి ధైర్యాన్ని కలిగించి పోలీస్ కంప్లైంట్ ఇప్పించాడు చైతన్య. తేజ అనేవాడు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి కనబడకుండా పోయాడు. వాడి దేవురో ఎవరికీ తెలియదు. ఎక్కడ పనిచేసేవాడో తెలియదు. చిట్స్ వసూలు చేస్తానని చెప్పేవాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అబార్షన్ చేయించడానికి ఇబ్బందిగా మారింది. పర్మిషన్ లేకుండా అబార్షన్ చేయకూడదు. పర్మిషన్ తెచ్చుకోండి, కావాలంటే విషయం బయటికి రాకుండా చూస్తాం అన్నారు స్టేషన్లో. తలనొప్పిగా తయారైంది. నాకేమయ్యిందమ్మా అన్న అక్షర ప్రశ్నకి సునంద ఆనందులకు ఏం చెప్పాలో తెలియలేదు. ఏదో కాయ కడుపులో కాసింది, మందులతో తగ్గిపోతుంది అని చెప్తున్నారు ఆమెకి. ఎవరికీ తెలియకుండా రహస్యంగా జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్కి పర్మిషన్ కోసం దరఖాస్తు పెట్టారు. సరైన కారణాలు, రుజువులు లేకుండా గర్భస్రావం చేయడం కుదరదన్నారు వాళ్ళు. అవన్నీ రుజువు చేసే సమయం, సందర్భం కాదని చెప్పినా వినలేదు. ఎవరికీ తెలియకుండా చేయడానికి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయి ఉంది. చేసేది లేక హైకోర్టులో దావా వేశారు. హైకోర్టులో వాదనలన్నీ విన్నాక మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం 20 వారాలలోపు కాబట్టి గర్భస్రావానికి అనుమతి మంజూరు చేశారు.
కానీ సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆ అమ్మాయి ఆరోగ్య స్థితిని 2 సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో కూడిన పరిశీలన పత్రాన్ని కోర్టుకి సబ్మిట్ చేయాలని మెడికల్ రీసెర్చ్ సెంటర్ని ఆదేశించింది. ఆ నివేదికను బట్టి ఆర్డర్ మంజూరు చేస్తామని ఆర్డర్ డిక్లేర్ చేసింది. మెడికల్ రిపోర్ట్స్ వ్యతిరేకంగా వచ్చాయి. చైతన్య ఆనందులు ముందుగానే డాక్టర్ని సంప్రదించారు. రిపోర్ట్స్ అనుకూలంగా మారిస్తే ఎంత కావాలన్నా ఇస్తామన్నారు. దానికి డాక్టర్ ఒప్పుకోలేదు. బీపీ కంట్రోల్కి రావాలి, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఆడవాళ్ళకి 10 వరకైనా ఉండాలి, 10 లోపు 7-8% ఉంటే గర్భస్రావం చేయడం తల్లికి ప్రమాదం, అలాగని ఎవరిదైనా రక్తం ప్యాకెట్స్ ఎక్కిస్తే రక్తం తాలూకా వాళ్ళ కాంప్లికేషన్స్ అన్నీ తల్లికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తల్లి చాలా చిన్నపిల్ల. ఈ విషయం డాక్టర్ వీళ్ళిద్దరికీ వివరించడంతో బాగా అర్థమైంది. రక్తహీనతను అధిగమించాలంటే ఐరన్, సూక్రోజ్ ఇంజెక్షన్స్ ఎప్పటికప్పుడు వాడుతూ చెక్ చేయించుకుంటూ ఉండాలి. కండిషన్ బాగున్నాక అబార్షన్ చేయొచ్చు. కోర్టు కూడా రిపోర్ట్స్ చూశాక ఇలాగే చెప్పింది. ఆమె రక్తహీనత సమస్యని మందులు వాడి మెరుగుపడ్డాక అనుమతి ఇస్తామన్నారు. చేసేదేమీ లేక డాక్టర్ చెప్పిన ప్రకారం కోర్సు వాడడం మొదలుపెట్టారు. అక్షరులో మెల్లమెల్లగా మార్పులు వస్తున్నాయి. ఆమెని పరిపుష్టంగా తయారు చేశారు. ఈ గండం గట్టెక్కడానికి శతకోటి దేవతల్ని ప్రార్థించారు. అక్షరులో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగి మెడికల్ రిపోర్ట్స్ రావడానికి 5 వారాలు పట్టింది. కానీ 20 వారాలు దాటిన తర్వాత గర్భస్రావం తల్లికి ప్రమాదం తెచ్చిపెడుతుంది. అదీగాక 11 ఏళ్ల బాలిక. కోర్టు దానికి అనుమతి ఇవ్వలేదు. అప్పటి వరకు ఏదో జరుగుతుందనుకున్న కుటుంబం కుప్పలా కూలిపోయింది. దిగాలు పడి విపరీత మానసిక ఒత్తిడితో వాళ్ళ పరిస్థితి దిగజారింది. సొసైటీలో వాళ్ళ స్థితి, అక్షర భవిష్యత్తు కళ్ళలో మెదిరి కన్నీళ్లే మిగిలాయి. ఇంటి ఆవరణలో బయట అందరూ కూర్చుని ఉన్నారు. అక్షరకి ఏమీ తెలియడం లేదు. బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారు. నేను ఆడుకుంటాను నానా ప్లీజ్ అన్న అక్షర మాటకి ఆనంద్ కదిలిపోయాడు. ఏమీ సమాధానం చెప్పలేక కళ్ళల్లో కన్నీళ్లు చిప్పరిల్లాయి. ఆపుకోలేని బాధతో కూతుని 2 చేతులతో బాహువుల్లో బంధించి దుఃఖించాడు. నీతి, సంప్రదాయం, గౌరవాలతో ఉన్న తన కుటుంబ పరిస్థితిని తలుచుకుని బాధని దిగమింగలేకపోయాడు ఆనంద్. ఎన్నో రకాలుగా ఆలోచించి ఆనంద్, చైతన్యలు పోలీస్ స్టేషన్లో మీడియాకి విషయం తెలియనివద్దని తెలిపి నా కుటుంబాన్ని దయచేసి అల్లరిపాలు కానివద్దని ముందస్తుగా వేడుకున్నారు. ఆనంద్ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుని ఉన్న ఇంటిని అద్దెకు ఇచ్చేసి మరో ఉద్యోగం ఎత్తుకుని వేరే ఊరికి తన కుటుంబంతో సహా షిఫ్ట్ అయిపోయాడు. చుట్టుపక్కల వారితో పరిచయం లేకుండా జనంలో కలిసి జీవించడం మానేసి నిరాధారంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. అక్షర ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటూ కాలం ఇట్టే గడిచిపోయింది. అక్షర వేసే ప్రశ్నలకి అబద్ధపు జవాబులు చెప్తూ ఎవరికి ఇలాంటి సమస్యలు రాకూడదని రోజు దేవుళ్ళకి మొక్కుతున్నారు. 28 వారాలు దాటగానే అక్షరకి డెలివరీ సిచ్యువేషన్స్ ఏర్పడింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సిజేరియన్ చేసి బిడ్డని తీయాలన్నారు. అడ్మిట్ కార్డులో తల్లి పేరు రాశారు. ఇవన్నీ భయాలు కలిగించాయి. భీతితో అయోమయ స్థితిని మనసును తగిలించుకుని యాంత్రికంగా పనులు చేస్తున్నారు. తల్లి పేరు ఏమిటని అడిగినప్పుడే సునంద, ఆనందులు బిక్కమొహాలు వేశారు. చిన్నపిల్లకు ఇలాంటి పరిస్థితి, పైగా సిజేరియన్ చేస్తే పొట్ట మీద చిన్నపాటి గుత్తైన సజీవ సాక్ష్యానికి రుజువుగా నిలబడుతుంది. మామూలు డెలివరీకి గట్టి ప్రయత్నం చేస్తే తల్లి ప్రాణానికే ప్రమాదం అన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో సిజేరియన్ జరిగింది. అమ్మాయి పుట్టింది. తల్లి, బిడ్డ క్షేమంగా బయటపడ్డారు. బిడ్డని ఏం చేయాలో తెలియని మీమాంస. చైతన్య ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి డొనేట్ చేద్దామన్నాడు. మనమే తీసుకెళ్ళిపోయి దత్తత తెచ్చుకున్నామని చెబుదాం అంది సునంద. ముందుగా పుట్టడం వల్ల బిడ్డని మాత్రం NICUలో 2 నెలలు ఉంచాలన్నారు. ఈలోపుగా నిర్ణయం తీసుకోవాలి. అక్షరాన్ని మాత్రం 15 రోజుల తర్వాత ఇంటికి పంపించి వేశారు. అక్క, టీవీలు, మొబైల్స్ మన పిల్లలకి దూరంగా ఉంచి మనం జాగ్రత్త వహించినా అవతల వారు కూడా ఇవన్నీ చేయాలి కదా. ఇలాంటి వారి నుండి మనం ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి అన్నాడు చైతన్య. ఆడుతూ పాడుతూ లోకమంటే తెలియని ఆడపిల్లకి జరిగిన తీరు సునందలో కళ్ళు చెమ్మగిల్లాయి. ఆనందులో ఆలోచనలు ముంచెత్తాయి. అక్షర చదువు దీనివల్ల ఆపకూడదని ఆమెకి అనుక్షణం అండగా నిలబడి గాయం మరిచిపోయేంతగా, ఇలాంటివి ఎదుర్కొనేంతగా మానసిక స్థైర్యాన్ని కలిగిస్తూ ఆమెను తీర్చిదిద్దాలనే పట్టుదల వారిలో పెరిగింది.